టీటీడీ ఈవో ఆదేశాల మేరకు జేఈఓ గౌతమి పర్యవేక్షణలో టీటీడీ ఎస్టేట్ అధికార గుణభూషణ్ రెడ్డి శ్రీనివాస్ మెట్టు వద్ద ఉన్న 3 షాపులను తనిఖీ చేశారు. ఇందులో షాప్ నెంబర్ 3లో వస్తువులను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. దీంతో తిరుమల తిరుపతిలో ఎక్కడైనా భక్తులకు టీటీడీ నిర్దేశించిన ధరల కంటే అధిక ధరలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈవో శ్యామలారావు గారు తెలిపారు. అలాగే టీటీడీ నిబంధనలను విరుద్ధంగా అధిక ధరలకు విక్రయించిన షాప్ నెంబర్ 3 శ్రీ వినోద్ కుమార్కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అలాగే 25,000 రూపాయల జరిమానాను విధించినట్టు తెలుస్తోంది. టీటీడీ ఈవో శ్యామలారావు సోమవారం అన్ని విభాగాధిపతులతో సమగ్రంగా సమీక్షించారు. తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనంలో జేఈఓలు గౌతమి, వీరబ్రహ్మం, సిఎస్ఓ నరసింహ, కిషోర్తో పాటు టీటీడీ ఉన్నతాధికారులతో ఈవో సమీక్ష సమావేశం నిర్వహించారు. శ్రీవారి దర్శనం చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సంతృప్తి చెందేలా సేవలు అందించాలన్నారు ఈవో. దర్శనం, వసతి, నాణ్యమైన అన్నప్రసాదాలు, పారిశుభ్యం, ఇతర సౌకర్యాలను అత్యున్నతంగా అందించడం మనందరి బాధ్యత అన్నారు. తాను ఆదివారం తనిఖీల్లో పరిశీలించినప్పుడు భక్తుల నుంచి అందరి అభిప్రాయాలు, వారి అంచనాలను చేరుకోవడానికి అందరం ఇంకా కృషి చేయాల్సిన అవసరం ఉంది అన్నారు. ప్రతి విభాగంలోనూ చెక్ లిస్ట్, టైమ్ లైన్, ఫీడ్బ్యాక్ యంత్రాంగం ఏర్పాటు చేయడంతో పాటు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్లను సిద్ధం చేయాలని ఆయన ఈజీఓను ఆదేశించారు. దర్శనం మరియు ఆన్లైన్ కోటా విడుదల, ఆలయానికి సంబంధించి సేవా టికెట్లు, రిజర్వేషన్ విభాగాలలో వసతి విధానాలు మరియు ఇంజనీరింగ్ మరమ్మతులపై సంబంధించిన అధికారులతో ఈవో సుదీర్ఘంగా సమీక్షించారు. అంతకు మునుపు టీటీడీ ఈవో ముళ్లకుంట ప్రాంతంలోని వసతి గృహాలు, లడ్డూ కౌంటర్లు తనిఖీ చేసి భక్తుల నుండి అభిప్రాయాలను తెలుసుకున్నారు. అంతేకాదు, ఈవోగా బాధ్యతలు చేపట్టిన తర్వాత శ్యామలారావు ఆదివారం సాయంత్రం తిరుమలలోని క్యూ లైన్లు, నారాయణగిరి షెడ్లు, వైకుంఠ క్యూ కాంప్లెక్స్లను పరిశీలించి భక్తులు టీటీడీ ఆదిస్తున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. తన తనిఖీల్లో భక్తులకు టీటీడీ అందిస్తున్న అన్నప్రసాదాలు, త్రాగునీరు ఏర్పాటును స్వయంగా పర్యవేక్షించి భక్తుల నుంచి అభిప్రాయాలను తెలుసుకున్నట్లు చెప్పారు. కొన్ని చోట్ల భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు అందుతుండగా కొన్ని చోట్ల మాత్రం పాలు అందడం లేదని చెప్పినట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్లు, షెడ్లలో వేచి ఉన్న వారికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని సిబ్బందిని ఆదేశించినట్టు తెలుస్తోంది. అలాగే మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద సముదాయంలో భక్తులతో కలిసి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అక్కడ వంటగదిని పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. భక్తులకు అన్నప్రసాదం గురించి అడిగి తెలుసుకున్నారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.